నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక వార్తల్లోకి వెళ్దాం. మొత్తానికి ఫ్లాష్ భారత్ మొత్తానికి పాకిస్తాన్ మీద నిన్న రాత్రి దాడికైతే దిగింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్లో ఆపరేషన్ కొనసాగించినటువంటి భారత్ ఇక పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్ర శిబిరాలపైన మెరుపు దాడి చేసింది. మొత్తానికి 9 స్థానాలపైన విరుచుకుపడ్డటువంటి భారత్ మొత్తానికి 9 స్థానాలపైన భారత్ విరుచుకుపడ్డది. ఇక పాకిస్తాన్ మొత్తానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇక భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. మొత్తానికి అర్ధరాత్రి 1:40 తర్వాత భారత సైన్యం పాక్ పిఓకేలోని ఇక స్థావరాలపైన నిప్పులు కురిపించింది. భారత్ పైన దాడికి ప్రణాళికలు కూడా రచించినటువంటి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు కూడా సైన్యం మొత్తానికి రాత్రి 1:44 ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లోని స్థావరాలపైన దాడి చేసినట్లు కూడా వెల్లడించినటువంటి అంశం. ఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు ఏమాత్రం ఇక అవకాశం ఇవ్వనటువంటి విధంగా మేం కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం. ఇకపోతే పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోలేదు అని కూడా భారత సైన్యం ప్రకటనలో స్పష్టం చేసింది. మొత్తానికి పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను కూడా త్వరలో వెల్లడిస్తామని కూడా రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ సైతం మొత్తానికి దాడులను ధృవీకరించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తానికి ముజాఫరాబాద్ ఇక కోట్లీ తదితర ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తుంది. సమయం సందర్భం చూసుకుని భారత్ దాడులకు ఖచ్చితంగా బదులిస్తాం. మొత్తానికి భారత్ పైన సమయము సందర్భం చూసుకొని భారత్ దాడులకు ఖచ్చితంగా బదులిస్తాం, వదిలిపెట్టేది లేదంటూ పాకిస్తాన్ పేర్కొన్నదట. ఇక భారత్ దాడులకు ఖచ్చితంగా బదులిస్తామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ ఇక దాడుల ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో మొత్తం ప్రత్యక్షమయ్యాయి. ఇక దాడుల అనంతరం సరిహద్దుల్లోని రాజౌరి ఇక పూంచ్ అట్లాగే సెక్టార్లలో ఇక పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టినట్టు కూడా సైనిక వర్గాలు తెలిపినటువంటి అంశం. మొత్తానికి ఇక్కడ కాల్పులు జరిపినాయి. పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత్ మొత్తానికి ఆ కాల్పులను వెనుదిరిగే ప్రయత్నం చేసి మొత్తానికి ఎదురు కాల్పులు కూడా జరిపినటువంటి అంశం. మొత్తానికి నిన్న భారత్ అయితే పాకిస్తాన్ యొక్క 9 స్థావరాలపైన దాడికి అయితే దిగింది. మొత్తానికి ఇక ఇది మొదటి సంకేతమే అనుకుందాం. మొత్తానికి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల స్థావరాలపైన మాత్రమే దాడి చేసింది భారత్. ఇక గాలికి 7 ఏళ్ల జైలు అంట. ఈయనకు 7 ఏళ్ల జైలు శిక్ష పడిందంట గాలికి. గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష. ఇక శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ అట్లాగే మెఫజ్ అలీ ఖాన్లకు కూడా ఆయనతో పాటు జైలు శిక్ష పడ్డట్టున్నది. ఇక గతంలో జైలులో ఉన్న కాలం శిక్షలో ఇక మినహాయింపు. నిర్దోషులుగా ఇక మాజీ మంత్రి అయినటువంటి సబితారెడ్డి అట్లాగే ఇక కృపానందం ఇక ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు కూడా ఉందంట. ఇక ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది. ఇక 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి ఈ కేసులో న్యాయమూర్తి టి రఘురాం మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితులైనటువంటి బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి అట్లాగే విడి రాజ్గోపాల్ అట్లాగే మెఫజ్ అలీ ఖాన్లకు ఒక్కొక్కరికి మొత్తానికి 7 ఏళ్ల జైలు శిక్ష, 20,000 చొప్పున జరిమానా విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి రాజ్గోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, 2,000 జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష ఇక అనుభవించాలని కూడా పేర్కొన్నారు. ఒక ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు వచ్చేసి 2 లక్షల జరిమానా విధించారు. వేరువేరు సెక్షన్ల కింద కూడా వేరువేరుగా మొత్తానికి 7 ఏళ్ల శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని కూడా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలులో అనుభవించినటువంటి శిక్షను మినహాయింపునిచ్చారు కాబట్టి 2009లో ఇక ఓఎంసీ అక్రమ మైనింగ్ పైన కూడా దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయగా కేంద్రం అనుమతించింది. మొత్తానికి గాలికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. గాలితో పాటు గనుల అక్రమ తవ్వకాల కేసులో ఈయనకు అక్రమ తవ్వకాల కేసులో మొత్తానికి జనార్దన్ రెడ్డికి శిక్ష, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి, రాజ్గోపాల్ అట్లాగే మెఫజ్ అలీ ఖాన్ వీళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడ్డట్టున్నది. ఇక మొత్తానికి ఇక
మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి ఇవ్వబోతున్నామని చెప్తారు. అయితే గతంలో మొన్న చెప్పారు కదా, త్వరలో అంగన్వాడీ పోస్టులు కూడా నోటిఫికేషన్ వేస్తామని మొన్న సీతక్క గతంలో చెప్పింది, ఒక 2 నెలల కింద. మొత్తానికి ఇప్పుడు అది తెరపైకి వచ్చేసింది. ఇక మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి, నెలవారీ వేతనం వచ్చేసి 7,800 రూపాయలు నుంచి ఇక 13,650కి పెంచుతున్నారంట. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి. ఇకపోతే పదోన్నతి జీతాలు పెంచుతుర్రా లేకపోతే ప్రభుత్వ ఉత్తర్వులు అంటే వీళ్ళకు ఉద్యోగాలు వేస్తుర్రా? ఎన్ని మొత్తం మీద 17,000 పోస్టులు ఏమో ఖాళీ ఉన్నాయని కూడా చెప్పారు, అంగన్వాడీ పోస్టులు. అందులో ఆయమ్మలు, ఇటు పోతే టీచర్లు. ఇక్కడ జీతాలు పెంచుతున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 3 సభ్య కమిటీ, అట్లాగే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. ఉద్యోగుల సంక్షేమం పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి 3 IAS అధికారులతో కూడినటువంటి 3 సభ్య కమిటీని కూడా నియమించింది. సీనియర్ IAS అధికారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి నవీన్ మిత్తల్ చైర్మన్గా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఇక శాఖ కార్యదర్శి అయినటువంటి లోకేష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ ఇక సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘం అట్లాగే నేతలతో 3 సభ్య కమిటీ క్రమం తప్పకుండా చర్చలు జరిపి వారి ఇక సమస్యలు, ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కేటగిరీల వారీగా కూడా విభజించి వాటి పరిష్కారానికి అవసరమైనటువంటి సిఫార్సులను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి 7 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా మొత్తానికి CS ఉత్తర్వులో ఆదేశించారట. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొత్తానికి ఒక 3 సభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక సుప్రీం జడ్జీల ఆస్తుల వెల్లడి. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వెల్లడి అంట మొత్తానికి బయట పెట్టారా ఏంటి? అట్లాగే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్ వీళ్ళిద్దరు ఆస్తులు బయట పెట్టిరా మరి. ఇక CJI జస్టిస్ ఖన్నాకు వచ్చేసి 55.75 లక్షల FDలు ఉన్నాయంట. ఇక మొత్తానికి GPFలో వచ్చేసి రూపాయలు 1.77 కోట్లు. ఇక జస్టిస్ BR గవాయికు వచ్చేసి మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ఉన్నాయంట. మహారాష్ట్రలో తనకు వ్యవసాయ భూములు ఉన్నాయంట జస్టిస్ BR గవాయికి. అంటే వీళ్ళ ఆస్తులు దండిగా సంపాదించి పెట్టారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా జడ్జీల ఆస్తుల వివరాలను కూడా సుప్రీంకోర్టు మొత్తానికి వెల్లడించింది. న్యాయమూర్తులు ఇక స్వయంగా అందజేసినటువంటి ఆస్తుల వివరాలను కూడా సర్వోన్నత న్యాయస్థానం తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా 21 మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 21 మంది జడ్జీలు వాళ్ళ ఆస్తుల వివరాలు వెల్లడించారట. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి CJI జస్టిస్ సంజీవ్ ఖన్నాకు వచ్చేసి 55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నదంట. మొత్తానికి అంత అమౌంట్. ఇకపోతే 14,000 విలువైనటువంటి షేర్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇక PPFలో మొత్తానికి 1.6 కోట్ల జనరల్ ఇక ప్రావిడెంట్ ఫండ్ ఇక GPFలో వచ్చేసి 1.77 కోట్లు. అట్లాగే రూపాయలు వచ్చేసి 29,625 వార్షిక ప్రీమియం చెల్లిస్తున్నటువంటి LIC ఇక మనీ బ్యాక్ పాలసీ ఉన్నాయి. ఇక స్థిర ఆస్తులు కూడా దక్షిణ ఢిల్లీలో వచ్చేసి ప్లాట్ ఇక కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ల్లో వచ్చేసి 2,446 చదరపు అడుగుల విస్తీర్ణం గలటువంటి ప్లాటు. ఇక గురుగ్రామ్లోని మొత్తానికి సిప్సాల్ విహార్లో నిర్మించినటువంటి అపార్ట్మెంట్లో 56% వాటా. హిమాచల్ ప్రదేశ్లోని డల్హౌసీలో ఇల్లు, భూమిలో వాటాలున్నాయి. ఇక చరాస్తుల్లో వచ్చేసి 250 గ్రాముల బంగారం ఉందట. 250 గ్రాముల బంగారం వచ్చేసి 2 కిలోల వెండి ఇక మారుతి స్విఫ్ట్ కారు ఉన్నాయి. ఈ నెల 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయనున్న విషయం తెలిసిందే. తదుపరి CJIగా ఈ నెల 14న బాధ్యతలు చేపట్టున్నారట. మొత్తానికి ఆస్తుల వివరాలు అయితే ఇట్లా ఉన్నాయి. మరి ఇవన్నీ ఆస్తులు నిజమైనవా అబద్ధమైనవా, మరి ఇవి కరెక్టేనా కాదా, మొత్తానికైతే బయట పెట్టమని చెప్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా 21 మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారట. 33 మంది న్యాయమూర్తులుంటే
అందులో 21 మంది జడ్జీలు మొత్తానికి ఆస్తుల వివరాలు వెల్లడవేసారు, బయటపెట్టారు. ఇక హామీల అమలుపైన చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అది బండి సంజయ్ చెప్పడం కాదు, కళ్ళ ముందే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. డైరెక్ట్ చేతులెత్తేయకుండా మన చేతులు మన నెత్తి మీదనే పెట్టుకోమన్నట్టుగా చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మన రేషన్ కార్డుల గందరగోళ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. రాజీవ్ యువ వికాస గందరగోళ పరిస్థితి, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి గందరగోళ పరిస్థితి. ఇంతకంటే పెద్దగా ఇంకొక విషయం ఏం లేదు. చేతులెత్తేసిన ప్రభుత్వం, చేతులెత్తేసింది. అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. ఇకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఇక స్పందించారు. ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తుంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమని కూడా ఇవ్వడమేనని కూడా అన్నారు. ఇక మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకి ఇక కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏమి చేయలేని స్థితిలో ఉన్నానని కూడా మాట్లాడటం సరికాదని కూడా ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్తు ఏమిటనేటువంటి భయం తలెత్తుతోందని కూడా పేర్కొన్నటువంటి అంశం. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేయాలి? పని చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మేమేదో పొడుస్తాం, మేమేదో పోతాం, మేమేదో సాధిస్తాం, ప్రజలకేమో తోడి పెడతామంటే మీ సారు, మీ పెద్ద మనిషే మీకు రూపాయి ఇచ్చేందుకు లేడు. ఇక మీరు పోయి ప్రజలకు ఏం చేస్తారు? ఏం ఉరగబెడతారు? ఎక్కడోళ్ళక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోమన్నట్టుగా చెప్పిండి ఇక రేవంత్ రెడ్డి. ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నదట. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, దెబ్బతిన్నది. ఇక రాష్ట్రంలో అసలు ఇక ఆర్థికంగా మనం కోలుకోవడమే చాలా కష్టమన్న రీతిలో చెప్పేసిండు. రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా చెప్తే రాష్ట్రం దివాలా తీసినట్టే కదా. పక్క రాష్ట్ర పోలైనా పక్క దేశ పోలైనా ఏమనుకోవాలి? ఇక తెలంగాణ రాష్ట్రానికి పోయి పెట్టుబడులు మనం పెడితే లాస్ అయిపోతాం. తెలంగాణ రాష్ట్రానికి పోవద్దు, అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టొద్దు, నష్టం తెచ్చుకోవద్దు అనుకుంటారు. ఇకపోతే మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండు. మరి దానికి సంబంధించి ఏం నడుస్తుందో ఏమో తెలియట్లేదు. మిస్ వరల్డ్ పోటీలు అయితే పెట్టిండు. మరి డబ్బులు దానికి ఎట్లా వచ్చినాయి? ఎట్లా ఖర్చు పెడతా ఉన్నాడు? మరి దాంతో సంపాదన తెలంగాణ రాష్ట్రానికి పెరుగుతుందా తరుగుతుందా? మరి ఏంటి పరిస్థితి అనేది అర్థం కావట్లేదు. మరి వాళ్ళకేమైనా లాభం ఉందా? ఇక రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి. తమ పాలనలో అప్పుల వివరాలు చూపుతూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్. మొత్తానికి రేవంత్ రెడ్డి నీకు ఒకవేళ పాలన చేత కాకపోతే దిగిపో అని కేటీఆర్ మొత్తానికి వాళ్ళు చేసినటువంటి అప్పుల కాయిదాన్ని పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు. సీఎం పదవికి రాజీనామా చేయండి, హామీల అమలుకు లేని పైసలు ఇక అందాల పోటీలకు ఉన్నాయా? ఇది వాస్తవం. ఇకపోతే తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించం. ముఖ్యమంత్రి పైన కేటీఆర్ మండిపాటు. వాస్తవానికి ఇచ్చిన హామీలకు రూపాయి ఖర్చు పెడతలేరు వీళ్ళు. ఏమన్నంటే అసలు మేము తీసుకొచ్చిన అప్పును రాష్ట్ర ప్రజల కోసం ఏమాత్రం ఖర్చు పెట్టలేదని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే తెచ్చిన అప్పంతా సరిపోతుందట. ఈయన మాటలు ఇట్లా ఉన్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో ఈ కరువు ప్రాంతంలో ఈ సమయంలో ఈ అందాల పోటీలు ఎందుకు పెట్టినట్టు? దానికోసం ప్రత్యేకమైనటువంటి బస్ స్టాండ్ అంట. అందాల తారలు వస్తూ ఉన్నారంట. ఆ తారల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బస్ స్టాండ్, అందాల బస్ స్టాండ్ కడతా ఉన్నారు. వాళ్ళు చేసే ఘనకార్యాలు ఇవే, దిక్కుమాలిన ఘనకార్యాలు. ఇక ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పైసలు లేవు, కానీ అందాల పోటీల నిర్వహణకు డబ్బులున్నాయా? ఇక పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి, సీఎం పదవికి రాజీనామా చేయండి, అంతేకాని తెలంగాణ ప్రతిష్టతను మొత్తానికి దెబ్బతీసేలా మాట్లాడితే సహించాం. భారత పార్టీని మిమ్మల్ని తిట్టినా భరించాం, కేసీఆర్ను దూషిస్తే చూస్తూ ఊరుకోం ఇక అని సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డటువంటి అంశం. ఇక ఇక్కడ మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. సీఎం రేవంత్కు అధిష్టానం పిలిపిచ్చిందంట. ఎందుకు ఇచ్చిందో పిలుపు, మరి అధిష్టానం రమ్మని చెప్పిందంట రేవంత్ రెడ్డిని. అందాల పోటీలు చాలా బాగా పెట్టినావు, హైదరాబాద్లో ఇక గోల్డ్ మెడల్ నీకు మెడల్ వేస్తున్నామని పిలుస్తారా, లేకపోతే మరి మొట్టికాయలు వేసేందుకు పిలుస్తుందో అధిష్టానం తెలియట్లేదు. మొత్తానికైతే అధిష్టానం పిలిచిందట. ఇక ఇప్పటితోని పోతే 50వ అవుతుంది కావచ్చు ఢిల్లీకి ప్రయాణం. మరి అధిష్టానం పిలిచి మరి ఏం చేస్తుందో రేవంత్ రెడ్డిని? పూలమాల వేసి సత్కరిస్తుందా, సన్మానిస్తుందా, మరి తిట్ల వర్షం కురిపించి ఇంటి మొఖాన పంపిస్తుంది?
మొత్తానికి బట్టి ఉత్తమ్ మహేష్లతో కలిసి ఇవాళ ఢిల్లీకి పోతాడట. ఒక్కడ పోతే ఏం జరుగుద్దో మరి, చీకటి ఒప్పందం ఈయనతేమైనా చేస్తారేమో అని భయానికి ఉత్తమ్ను తీసుకుపోతుండంట, బట్టి విక్రమార్కను తీసుకుపోతున్నాడంట. ఢిల్లీకి ఇవాళ పోతుండంట. మంత్రివర్గ విస్తరణ కోసమంటూ ఊహాగానాలు. ఈడ తినడానికి తిండి లేదు, బోకేలు కొట్లాడుతూ ఉన్నాయంటే ఇంకా మంత్రివర్గ విస్తరణ కోసం పోతుర్రట వీళ్ళు. కొత్తగా మంత్రుల్ని నియమించి చేసేది ఏం లేదు, ఉన్న మంత్రులకే పని దిక్కు లేదు. ఇంకా కొత్త మంత్రుల్ని పెట్టి ఏం చేసుకుంటారా? ఉన్న మంత్రివర్గ ఆ శాఖలన్నీ నీ దగ్గరనే పెట్టుకో, మళ్ళీ లేనిపోని తిట్లు బయటకు వస్తాయి. ఆ మంత్రికి ఈ మంత్రికి అనుకుంటే ఇంకో 4 ఉన్నాయా 5 ఉన్నాయో, ఆ 5 పదవులు ఇచ్చినాం అనుకో వాళ్ళను ప్రత్యేకంగా దొరకబట్టి తిడతారు. ఇక నీ దగ్గర పెట్టుకుంటే అవి మాకు కనబడతలేవు, ప్రజలకు కూడా కనబడతలేవు, ప్రత్యేకంగా వాటికి తిట్లు కూడా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీకి పోతున్నాం, ఎందుకు? ఆ మంత్రులు ఉన్నా వేస్తే, వాళ్ళకేం పని లేదు, అంతా నువ్వే చేస్తా ఉన్నావు, నువ్వు చేసిందే జరుగుతుంది ఇలా రాష్ట్రంలో. మంత్రులు ఎందుకు? ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను కూడా బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్లు కూడా తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు కూడా సమాచారం. అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చిన పిలుపు కావడంతో ఇక చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమంత్రి ఆ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ పైన ఇక మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఇప్పుడు చేసుకొని లాభమే లేదు దాంతోని. ఓ నాయన, రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోయి రైతుల వడ్లు బయట్లో తడిసిపోతూ ఉన్నాయి. రాష్ట్రమంతా ఆగమాగం ఉన్నది. రాజీవ్ యువ వికాస్ అని, ఇందిరమ్మ ఇల్లు అని, పెన్షన్స్ లేవని, ఇక ఈ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే ఢిల్లీ అధిష్టానం ఇప్పుడే పిలిచిందంట. వాళ్ళ దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, అధిష్టానం దగ్గర డబ్బులు లేక వీళ్ళని వెళ్తే మంత్రి పదవి ఇస్తాం పో అంటే ఆడో మూట పట్టుకొని పోవాలి అక్కడికి. ఆ మూట పట్టుకొని పోతే అప్పుడు మంత్రి పదవి ఇస్తారేమో. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ముక్కుసూటిగా చెప్పారు. ఆ మాటలను ఆయన ఇక ఆవేదనగా భావించాలి. ఇక ఉద్యోగులు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాం. విలేకరులతో ఇష్టగోష్ఠిలో శ్రీధర్ బాబు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారంట శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. ఇక చాట్ బాట్ వచ్చేసిందోచ్. సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం. 3 నిమిషాల్లోనే నమోదు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చినటువంటి TGCSB నేటి నుంచి అందుబాటులోకి రానున్నది. చాట్ బాట్ వచ్చేసిందోచ్. మొత్తానికి సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం. సైబర్ నేరాలు జరిగితే తొందరగానే ఆ కంప్లైంట్ స్వీకరిస్తుందంట ఇది. ఇక దేశంలోని 244 జిల్లాల్లో మొత్తానికి ఇవాళ ఆపరేషన్ అభ్యాస్ చేపట్టబోతున్నారంట. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నటువంటి అధికారులు. ఇక ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్, అట్లాగే శ్రీనగర్లోని దాల్ లెక్లో ఇక మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి SDRF, ఇక జాతీయ భద్రతా సలహాదారు ధోవల్తో ప్రధాని మోదీ భేటీ. దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితులపైన కూడా చర్చ కొనసాగబోతుందట. సికింద్రాబాద్, గోల్కొండ, DRDO మౌలాలీలో మొత్తానికి మాక్ డ్రిల్ కొనసాగబోతున్నది. మంగళవారం హైదరాబాద్లో నవీన్ మిట్టల్ను కలిసినటువంటి ఉద్యోగ సంఘాల నేతలు, మొత్తానికి నవీన్ మిట్టల్ను ఇవాళ ఉద్యోగ సంఘ నేతలు కలవడం జరిగింది. ఉద్యోగుల సమస్యలపైన ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నారంట. 3 సీనియర్ IASలతో ఆ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. చైర్మన్గా నవీన్ మిట్టల్ ఉండబోతున్నాడు ఆ కమిటీకి. ఇక మొత్తానికి మెంబర్లుగా లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్టు ఇవ్వాలని కూడా సర్కార్ ఆదేశం చేసిందంట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి. దాంట్లో ముఖ్యంగా నవీన్ మిట్టల్ దానికి చైర్మన్గా బాధ్యత వ్యవహరించబోతున్నారు. నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్ కూడా జరగబోతుందంట. కమిటీ ఏర్పాటు పైన ప్రభుత్వానికి ఉద్యోగాల జేఏసీ కృతజ్ఞతలు కూడా చెప్పబోతున్నది. ఇక ఆర్టీసీ సమ్మె వాయిదా. జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లను సర్కార్ ముందుంచినటువంటి నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని పొన్నం హామీ. సీఎం కళ్ళకు కనబడట్లేదా? ఈ ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే, రాస్తరోక చేస్తూ ఉంటే, దాంట్లో పొన్నం ప్రభాకర్ పిలిచి వాళ్ళతో డిస్కషన్ చేసి
మీ సమస్యను సీఎం దృష్టి దాకా తీసుకోపోతా. ఆయనకు అన్నీ తెలుసు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమవుతుంది, ఏం కథ, మళ్ళీ దృష్టి పెట్టి ఆడిదాకా తీసుకోపోతా అని కొత్తగా చెప్తా ఉన్నాడు. ఇట్లా ఉన్నది. ఆర్టీసీ అటో ఇటో పొన్నం ప్రభాకర్ ఆయనతో ఆర్టీసీ సమ్మని వాయిదా పెట్టేసిండు. వాయిదా పెట్టిపించిండు అటో ఇటో. ఇక పాలన చేత కాకపోతే దిగిపో అంటే ఆయన దిగుతాడు, లేకపోతే లేదు. పాలన చేత కాకపోతే పైసలు సంపాదించే శక్తి అయితే ఉన్నది ఆయనకు, ఆయన అట్లనే ఉంటాడు. 50 ఏండ్ల అవసరాలకు తగ్గట్టు RRR ఇక అలైన్మెంట్, మొత్తానికి ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దు, రేడియల్ రోడ్ల పనుల స్పీడప్లు చేయాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక RRR సౌత్ రేడియల్ మొత్తానికి ఇతర రోడ్లపైన కూడా రివ్యూ చేపట్టినారంట. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏండ్ల జైలు. గాలి జనార్దన్ గురించి ఇంతకుముందే చూసినాం మనం. ఉన్నది ఉన్నట్టు చెప్పిండు సీఎం మాటల్లో, ఇక తప్పేముంది, ఉన్నది ఉన్నట్టు చెప్పిండట. శ్రీధర్బాబు చెప్తా ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలలో తప్పే లేదట. ఏం చెప్పిండు? ఉన్నది ఉన్నట్టు రాష్ట్రం దివాలా తీసింది, అప్పులలో కూడుకపోయింది, నన్ను నయా పైసా అడగకండి, ఆర్టీసీ వాళ్ళు సమ్మెను విరమించుకోండి, ఇదేనా ఉన్నది ఉన్నట్టు చెప్పేది? ఉన్నది ఉన్నట్టు చెప్పిండంట, దాంట్లో తప్పే లేదట. శ్రీధర్బాబు చెప్తా ఉన్నాడు. 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందుంచారు. 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అప్పుల్ని ప్రజల ముందు పెట్టిండంట. మరి మీరు చేసిన ఘనకార్యం ఈ ఏడాదిన్నరలా, ఈ 17 నెలల్లో మీరు చేసిన ఘనకార్యాన్ని మరి ముంగటెందుకు పెడతలేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? దీని గురించి ఎందుకు చెప్పట్లేదు? కేసీఆర్ గతంలో అప్పు చేసిండు, ఆ అప్పును స్టేజ్ ఎక్కి వాళ్ళ మాట్లాడినావు. మరి నువ్వు చేసిన పని గురించి ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరలేదు? మీరు చెప్పిన మాటలన్నీ గాలి మాటలు ఎందుకు అయిపోయినాయి? ఇక ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దట. ఈయన సంధాయించుకొస్తుండు శ్రీధర్బాబు. రేవంత్ రెడ్డి గురించి ఈయన మొత్తానికి దుయ్యబడతా ఉన్నాడు. చెప్పిండేమో, నువ్వు కూడా ఒక మీటింగ్ పెట్టు, ఎందుకంటే నేను నోరు ఉండో లేకనో రాష్ట్రం దివాలా తీసిందని చెప్పినా, నన్ను సర్దుబాటు చేయాలంటే మళ్ళీ నాది నేను చెప్పుకుంటే బాగుండదు శ్రీధర్బాబు. నువ్వు మీటింగ్ ఏర్పాటు చేసి నువ్వు ప్రకటన చేయి. ముఖ్యమంత్రి చెప్పింది రైటే, రాష్ట్రం గురించి తప్పు లేకుండా మాట్లాడిండు, దాంట్లో తప్పేముంది అని ఒక ప్రకటన అని చెప్పినట్టున్నాడు. అందుకే శ్రీధర్బాబు ఇలా మైక్ పెట్టి కూర్చున్నాడు. ఏం తప్పు లేదంట, మళ్ళీ ఎవరు బాధపడద్దంట, ఉద్యోగులు ఎవరు బాధపడద్దంట. ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా ఉద్యోగులు ఎవరు బాధపడకండి అని చెప్తా ఉన్నాడు. ఇక ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే. అబ్బో, మీ మిత్రులు కాబట్టే వాళ్ళకు న్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఆలస్యమైన సమస్యలను పరిష్కరిస్తాం. ఇంకెన్నో పరిష్కరిస్తారు, దిగిపోయేటప్పుడు పరిష్కరించుర్రి. ఇంత దిగిపోయే సమయం వస్తూ ఉన్నది, పరిష్కరిస్తారంట శ్రీధర్బాబు చెప్తా ఉన్నాడు. అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యలకు సంబంధం ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయి. మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? తప్పేం లేదు, కానీ మీ పైసలు మీరు పెట్టుకొని హెలికాప్టర్ వాడితే తప్పేం లేదు. మంది పైసలు తీసుకొని మీరు తందాన ఆడితే అది తప్పే కదా శ్రీధర్బాబు. మీ పైసలు మీరు పెట్టుకొని హెలికాప్టర్ ఎక్కుర్రి, విమానం ఎక్కుండ్రి, లేకపోతే గుర్రం మీద సవారీ చేయండి. కానీ ప్రజల పైసలు తీసుకొని హెలికాప్టర్లో ఇంత డీజిలో వాళ్ళు ఏం పోస్తారో ఇంధనం, ఆ ఇంధనం పోసుకుంటూ తిరిగితే తప్పు కాకపోతే ఏంది? ముమ్మాడికి తప్పే కదా. ఎందుకంటే హెలికాప్టర్ ఖర్చు చాలా అవుతుంది. దానికి పెట్టే ఖర్చు ఒక మండల్లో ఇంధనం ఇండ్లు అయిపోతాయి. హెలికాప్టర్లోనే పోవాలన్నా మరి ఎటన్నా పోతే? SLBC టన్నల్ అన్నట ఏదైతే ఇరుక్కపోయారో ఆ బాధితులు, వాళ్ళని చూడ్డానికంట వీళ్ళు హైదరాబాద్ నుండి టన్నల్ కాడికి రావాలి హెలికాప్టర్లో. టన్నల్ కాడ కూర్చుండి పొద్దుగా దాకా టైంపాస్ చేసి మళ్ళీ హైదరాబాద్కి పోవాలి. వీళ్ళు ఏదో పెద్ద పడగొచ్చినట్టు. పైసలన్నీ వృధా, ప్రజల పైసలు తెల్లంగా మెల్లంగా తయారై 10కి టన్నల్ కాడ దిగాలి. ఇక అక్కడ ఏం చేసేది లేదు, కుసునుడే. ఏదాకా వచ్చింది, నీళ్ళల్లో వాటర్లో నీళ్ళు కలుసుడు, ఏం తీసిండ్రా వచ్చిందా, ఇగో ఇవి ఇట్లా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తురు, పోతురు వచ్చిరు ఇట్లున్నది. ఇక మిత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? మంత్రులు సారీ. ఇక బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లో తిరగలేదా? వాళ్ళు తిరిగిండ్రు, రాష్ట్రాన్ని కాపాడిర్రు. మీరు తిరిగిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీస్తుర్రు. ఇంకా కేసీఆర్ ఎప్పుడైనా చెప్పిండా
హెలికాప్టర్ తిరిగినాం, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులపాలైపోయిందని. మరి మీరు ఇలా చెప్తా ఉన్నారు కదా. ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది ఇక బీజేపీ నిర్ణయిస్తుందా? అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? పహల్గామ్ ఘటనకు ఇక బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్న. మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్. ఇక పహల్గామ్లో జరిగినటువంటి దాడి విషయంలోనంట మోదీ రాజీనామా చేయాలంట. శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించురే బాబు అని అంటే మోదీని ధిక్కరించేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. పహల్గామ్ విషయంలోనట మోదీ రాజీనామా చేయాలంట. శ్రీధర్ బాబు ఏం మాట్లాడుతున్నావు? శ్రీధర్ బాబు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా అర్థమైతలేదు. పహల్గామ్ దాడికి సంబంధించి ఇంకేమన్నా ఉంటే కొన్ని క్లూలు మాట్లాడు. ఆ 26 మంది విషయంలో ఏం జరిగిందో దాని గురించి చర్చ చేయి, కానీ మోదీనే రాజీనామా చేయని చెప్తా ఉన్నాడు. ఈయన హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం. దొరకబట్టి ముందుగా కాంగ్రెస్ వాళ్ళ నిలది, ముఖ్యంగా ఈ శ్రీధర్ బాబును పట్టుకో. ఈయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలు లెక్క ఉన్నాయి. ఆ శ్రీధర్ బాబును పట్టుకుంటే అన్నీ బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి ఈయనకే చెప్పిపోయాడు పూర్తి బాధ్యతలు. ఈయనకి చెప్పిపోయాడు బండి సంజయ్ గారు, మీరు పోయి బండి సంజయ్ ఈయనను పట్టుకో శ్రీధర్ బాబును, బరాబరి బయటకు వస్తుంది కథ అంతా. ఆయన అయితేనే సెట్ అయ్యేటట్టున్నది. ఇక తుమ్మిడిహెట్టి దిగువన మరో బ్యారేజ్. తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజ్ కడతా ఉన్నారంట. ఇది వీళ్ళు నిర్మిస్తున్నట్టున్నారు. మేడిగడ్డ కాడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరే. మహారాష్ట్ర పేచీ రాకుండా మొత్తానికి ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించేటువంటి యోచన, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు. ఇక ఎక్కడ కట్టాలని దానిపైన స్టడీ చేయించాలని కూడా సర్కారు యోచన. గతంలో బోరేపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు. ఇక ఇప్పటికే మైలారం అట్లాగే వరకు 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పూర్తయిందంట. ఇప్పటికే మైలారం ఇది వచ్చేసి అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని కూడా ప్లాన్. అట్లాగే గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చేటువంటి మరో మార్గం పైన కసరత్తు. దీంతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించాలని కూడా ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్లో రానున్న క్లారిటీ. అయితే ఈడ మేడిగడ్డ దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కడతామని చెప్పారు కదా, అంటే గత ప్రభుత్వానికి సంబంధించి. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టేది ఉంటే మేడిగడ్డ దగ్గర కేసీఆర్ కట్టిండు కదా, దాని విషయంలో వీళ్ళు ఇలా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. తప్పు చేసిందట గత సర్కారు, తప్పు చేసింది. ఇప్పుడు మేం కడతామంటారు. మరి వాళ్ళు 90,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. దాని ప్యాకేజీ 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? మరి తెలిసి మాట్లాడుతుండ్రా తెలియక మాట్లాడుతురా అర్థమైతలేదు. మరి ఇప్పుడు మీరు ఎన్ని వేల కోట్లతోని ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతుండ్రు? మరి మీరు ఎంత ఇందులో లాక్కునే ప్రయత్నం చేస్తారు? ఎన్ని కోట్లు లాక్కుంటారు? 2,00,000 కోట్లు లాక్కోండి. కేసీఆర్ హయాంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మీరు 2,00,000 కోట్ల అవినీతి చేయండి. ఇప్పుడు మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఇక ఐఫోన్ల తయారీ ఇండియాలోనే, మొత్తానికి ఐఫోన్ల తయారీ ఇప్పుడు ఇండియాలోనే జరుగుతుందంట. ఇక యుఎస్కు చెందినటువంటి స్మార్ట్ డివైస్ల తయారీ సంస్థ ఆపిల్ అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఇక ఎక్కువ శాతం మన దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించిందని కేంద్ర టెలికాం మంత్రి ఇక జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అట్లాగే PLI వంటి స్కీముల వల్ల కూడా టెలికాం పరికరాల మార్కెట్లు భారీగా వృద్ధి సాధిస్తున్నాయని కూడా అన్నటువంటి అంశం. ఇక ఉత్కంఠ పోర్లో ముంబై పైన గుజరాత్ గెలుపు. ఇక IPL 18లో మొత్తానికి వరుసగా 6 విజయాలతో దూసుకుపోతున్నటువంటి ముంబై ఇండియన్స్కు గుజరాత్ ఇక టైటాన్స్ ఇక బ్రేక్ వేసింది. ఆఖరి బాల్ వరకు కూడా ఉత్కంఠంగా సాగినటువంటి మ్యాచ్లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో డక్వర్త్ లూయిస్ గెలిచింది అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష. ఇది మనం ఇంతకుముందే చూసినటువంటి వార్త. ఆరంభం అదిరేలా అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు వెలుగులోకి వచ్చేసినాయి. మొత్తానికి వెలుగులోకి అంటే బయటకు వచ్చినాయి, అట్లాగే వెలుగు దినపత్రికలనే పడ్డాయి. మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం. రేవంత్ రెడ్డి అంతా సిద్ధం చేసి పెట్టిండు మిస్ వరల్డ్ పోటీలకు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసిరట.
1500 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన, ఇక అన్ని వివరాలతో వెబ్సైట్ ప్రారంభం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసిరట. ఇది బాగానే ఉంది. తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ సంస్కృతి అంటే గతంలో ఏదైనా ఊరికి పోతే బస్ స్టాండ్ ఉండకపోయేది, చెట్టు కింద దిగేటోళ్ళం. మరి అదే తెలంగాణ సాంప్రదాయాలతోని గట్లనే వాళ్ళను ఆహ్వానిస్తే అయ్యేపోయేది. ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, హైదరాబాద్లో మంచి మంచి బస్ స్టాండ్లు ఉన్నాయి. మరి ఇన్నుండగా మన ఏది సీతక్కును పొంగులేటి మన ఏది పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరు కలిసి అందాల తారల కోసం అందమైన బస్ స్టాండ్ నిర్మిస్తామని చెప్పారు. నిర్మించుతుర్రట ఆల్రెడీ. దానికి పొన్నం డబ్బులు ఇచ్చిండు, సీతక్క పర్యవేక్షణలో అది మొత్తానికి కట్టడం కూడా జరుగుతూ ఉందంట. మరి ఇక మళ్ళీ ఇదేంది కొత్తగా? మేస్వరలు పోటీలకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ఇక జరూర్ ఆనా నినాదంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నటువంటి మిస్ వరల్డ్ ప్రారంభం వేడుకలను కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. తొలి రోజు 1500 మంది కళాకారులతో జానపద కళా మొత్తానికి కళా రీతులైనటువంటి ఒగ్గుడోలు, డప్పు, కొమ్మకోయ, గుస్సాడి, కోలాటంతో పాటు కూచిపూడి, మొత్తానికి పేరిని తదితర సాంప్రదాయ నృత్యాలు స్పెషల్ ఇక అట్రాక్షన్గా మొత్తానికి నిలవనున్నాయట. ఈ ఆహ్వానాలు 15 మంది కళాకారులతో జానపద కళా రీతిలో మొత్తానికి దీన్ని ఇవాళ ప్రారంభించబోతున్నట్టు. ఇక ఇండియా వైపు ఎవరు కన్నెత్తకుండా చేయాలి. ఇండియా వైపు ఎవరు కూడా కన్నెత్తకుండా చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడా? మొత్తానికి పహల్గామ్ నిందితులను కఠినంగా శిక్షించాలి. రాహుల్ పర్యటనలో నేవీ ఆఫీసర్ ఫ్యామిలీకి పరామర్శ, ఇక వినయ్ నర్వాల్ భార్య తల్లిదండ్రులకు ఓదార్పు. పహల్గామ్కి సంబంధించి అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, మన దేశం మీద ఏ దేశం కూడా కన్నెత్తి చూడకుండా చేయాలి, మళ్ళా భారత్ అంటేనే భయపడిపోయే రకంగా చేయాలంటూ ఇవాళ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. మరి రాహుల్ గాంధీ ఇట్లా చెప్తా ఉన్నాడనే శ్రీధర్ బాబు అట్లా చెప్తా ఉన్నట్టున్నాడు. పహల్గామ్ దాడిలనట మోదీని రాజీనామా చేయాలంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి పహల్గామ్ దాడిలో బాధితులను పరామర్శించడానికి పోతాడా, మరి రాహుల్ గాంధీతోని సంభాషణ చేయడానికి పోతుండవు. మొత్తానికైతే రాహుల్ గాంధీ పిలిచిందంట తెలంగాణ రాష్ట్రం నుండి రమ్మని. ముఖ్యమంత్రికి ఆహ్వానం. ఇక రిజర్వేషన్లో రైలు బోగీలు లాంటివి, రిజర్వేషన్లు ఏవైనా ఉంటే అవి రైలు బోగీలు లాంటివంట. వాటిల్లోకి ఎక్కిన వారు ఇతరులను రానివ్వరు సుప్రీంకోర్టు. అన్ని వర్గాలే రిజర్వేషన్లు పొందుతున్నాయి, మరిన్ని వెనుకబడిన వర్గాలను గుర్తించాలని కూడా వ్యాఖ్యానించినటువంటి అంశం. ఇక ఇది ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీకు పాలన చేతకాకపోతే తక్షణమే రాజీనామా చేసి దిగిపోండి. రాజీనామా చేసి దిగిపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ పాలిస్తాడు, కేసీఆర్ చూసుకుంటాడు. ఎందుకంటే మీరు రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం ఆగమైపోయింది, అప్పుల పాల్లో కూడిపోయిందని చెప్తా ఉన్నావు. మరి కేసీఆర్ లేక రజతోత్సవ సభ నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా పండగ వాతావరణం కనబడ్డది. వచ్చిందిరా మళ్ళీ మాకు పండగ వాతావరణం అన్నట్టుగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆ ఒక్కరోజు ఆ 2 రోజులు ఆనంద బాష్పాలు కనబడ్డాయి ప్రజల కళ్ళల్లో కానీ ప్రజల మొహాల్లో. మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్లోకి పోగానే, కేసీఆర్ మళ్ళీ ఇంట్లోకి పోగానే రాష్ట్రం అంతా ఎండిపోయినట్టే కనబడుతుంది, దివాలా తీసినట్టే. కేసీఆర్ నువ్వు బయటకు రా, అసెంబ్లీకి రా, ఈడ బొబ్బ పెడదాం, పంచాయతీ పెడదాం అంటా ఉన్నావు. కేసీఆర్ రాకపోతే రాష్ట్రం ఎట్టున్నదో చూసినాగా. లేక బయటకు వస్తే మొత్తం అలజడి, పోతే సైలెంట్. మీరు కనీసం రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలో ఆ పని కూడా చేస్తలేరు. ఇక అధికారులు అంటారా, అధికారులకైతే పట్టింపే లేదు, నిద్రపోయినట్టుగా ఉన్నారు అధికారులు ఆఫీసులల్లో. చేసుకొని ఏమన్నా కానీ పని అవుతుంది, పోతుంది. ఏం జరిగినా ఏం చేసినా ప్రభుత్వాన్ని తిడుతురు కదా, మాకేందన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏ అధికారి కూడా ఎక్కడ కూడా ఏ అధికారిని సస్పెండ్ చేసినట్లే దాఖలాలు లేవు, ఏ అధికారి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, పై ఆఫీసర్లు ఎక్కడైనా అధికారి చక్కగా పనిచేస్తుండా లేదా అని ఎప్పుడన్నా చూసిండ్రా? ఏది లేదు. మీ హామీలు మీకే చక్కగా లేవు, వాళ్ళేం పని చేస్తారు? వాళ్ళనేమన్నా మీరు చేస్తారంటే ఇంకా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. వాళ్ళని మీరు ముట్టుకోరు, మిమ్మల్ని వాళ్ళు ముట్టుకోరు అన్నట్టు ఉన్నది.
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మధ్యలో నలిగిపోయేది అమాయకమైనటువంటి ప్రజలే. రేషన్ కార్డుల విషయానికి వచ్చేస్తే ప్రజాపాలన జరిగినప్పటి నుండి రేషన్ కార్డుల పంచాయతీ అది తెగుతలేదు, ఓడుస్తలేదు. ప్రజాపాలన పెట్టిరు, రేషన్ కార్డులు అన్నీ ఆ రేషన్ కార్డులకు ప్రజాపాలన అన్నీ రాసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, నీకు ఇల్లుందా లేదా, కోడుందా, బర్రుందా, పిల్లుందా అన్నీ రాసుకున్నావు. మరి ఆ పాలనతో, ఆ ప్రజాపాలన, ఆ దరఖాస్తులతోటి మాకు రేషన్ కార్డు వస్తుంది అనుకున్నారు అందరూ. దానికి ఇంకా వెనక రాసి తెలకమ్మ అతికిపెట్టి ఇరని చెప్తారు. రాసి అతికిపెట్టి ఇచ్చిర్రు, 2 సార్లు ఇచ్చిర్రు. రేషన్ కార్డు దిక్కేలేదు. మళ్ళీ మీ సేవకు పోయి మళ్ళీ కొత్తగా పెట్టుకుంటే తప్ప కొత్త రేషన్ కార్డు వస్తలేదు. మరి ఈ తతంగం అంతా పెట్టుకొని ముందుగాల మళ్ళీ ఆ కథ ఎందుకు ఆడినట్టు? జనాలను ఆగం చేయడం, జనాలకు మొత్తాన్ని ప్రజల్ని ఆగం చేసే పరిస్థితులే ఉన్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక దిగిపోమ్మంటే అగో ఎట్లా చూస్తుండ్రు చూడుర్రి, నాకేం తెలియదు అన్నట్టు. అగారో అదేందో అంటారు, అగమ్య స్థితిలోకి జారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భగవద్గీత వాడినట్టుగా ఉన్నది. ఇగో మొకమాటి పెట్టిండు, నా బతుకంతా ఆగమైపోయింది, ఏం చేయాలనో అర్థమైతలేదు అని చేతులు కూడా లేనట్టు ఉన్నాయి. చేతులు వెనకకి పెట్టిరా, జస్ట్ ఇది అదే కనబడుతుంది. ఏంది ఇక్కడ చూడు, ఇగో ఏం చేస్తున్నాయా అన్నట్టున్నది. ఇక పోతే సీఎం రేవంత్ మాటలపైన ప్రజల స్పందన ఎట్లా ఉంది? ప్రజల స్పందన సీఎం రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజల స్పందన ఎట్లా ఉందంటే చెవులు మూసుకున్నట్టున్నది. ఎవ్వరు వింటలేరు, చెవులు మూసుకోవాలి. అమ్మ ఇదేంద్రాబాయ్ నసా అని నెత్తు పట్టుకుంటారు. స్పందన ఏం లేదు. అందరికి అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు, పనులు మాత్రం కావురా నాయన, మన ఇల్లు మనమే కట్టుకోవాలి, మన రేషన్ కార్డు పాతది ఎట్లుందో గట్లే ఉంచుకోవాలి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్టుకుందాం, కష్టం చేసుకొని సంపాదించుకుందాం అన్న ఆలోచన ఉన్నది. ఆయన ఏదో పొడుస్తా ఏడుస్తా పీకుతా అంటాడు, కానీ ఏం జరగదని ప్రజలకు అర్థమైపోయింది. స్పందన ఎట్లా ఉందంటే గట్లే ఉన్నది స్పందన. ప్రజల నుండి స్పందన ఉత్తదే. ఇక పాతవి బంద్ అయినాయి, కొత్త హామీలు అమలు కాలే, ఇది అనుకుంటారు. ప్రజల స్పందన ఎట్లా ఉందంటే పాతవి మొత్తం బంద్ చేసిండే రేవంత్ రెడ్డి, కొత్తవి పెడతా అన్నాడు, కొత్తవి దిక్కే లేదు. ఏం దిక్కుంటుంది? ఏముండదు. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు అంటున్న జనం. ఇక 10 ఏళ్ళు అభివృద్ధిలో దూసుకెళ్లిన రాష్ట్రం ఏడాదిలోనే ఇక పాతాళానికి పడిపోయిన పరిస్థితి. అప్పు కూడా పుడతలేదంటున్న రేవంత్ రాజీనామాకు మొత్తానికి పెరుగుతున్న డిమాండ్. ప్రజలల్లో ఏం పెరుగుతుందంటే రేవంత్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ పెరుగుతూ ఉందంట. ఇక రేవంత్ రెడ్డి మాటలు మీకు తెలుసా? ఏం మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి? నేను ఆ దేశం పోతా, పక్క రాష్ట్రానికి పోతా, లేకపోతే పక్క దేశానికి పోతా, మన కంపెనీలు తెస్తా, ఆర్థికంగా సంపద తీసుకొస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పడం పోయి అప్పు పుడతలేదు. బ్యాంకులోకి పోతే దొంగల్ని చూస్తూ ఉన్నారు. వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో నీయాక, మనం ఏ పని చేయకపోతే చెప్పులు కూడా ఎత్తుకుపోయేటట్టున్నాడు అని మంత్రులు పోయిన, అంటే మీ మొహాలు అట్లా ఉన్నాయి, దొంగ మొహాలు లెక్క ఉన్నాయి మీ మొహాలు. దొంగల్ని చూస్తుర్రని నీది నువ్వే చెప్పుకుంటేవి. సిగ్గుబాయ చెప్పుకుంటే సిగ్గుపోయింది. ఒక ముఖ్యమంత్రి ఇట్లా చెప్పుకోవచ్చా? దొంగల్ని చూస్తూ ఉన్నారు, అప్పు పుడతలేదని. ఏం మాట్లాడుతాడేమో రేవంత్ రెడ్డి. మొత్తం ఆగమైపోయాడు. ఫస్ట్ ప్రెస్టేషన్లో ఉన్నాడు, ఆయన బ్రెయిన్ దెబ్బతిన్నది. ఒక్క మంత్రి కూడా చెప్తే వినే పరిస్థితి లేడు. ఆనా అంటే జానా అంటుర్రు మంత్రులంతా. ఏం చేయమంటావు మరి? ఇక ఒక్కడి బాధ ఎన్ని రోజులని దిగమింగుతాడు? దిగమింగి ఆయనంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి పారేసిండు. నాతో అయితలేదు, ఇక అప్పు ఉడతలేదు. మొఖాలు చూస్తే దొంగలు చూస్తారంటే ఇవన్నీ దొంగ మొఖాలు లెక్కనే ఉన్నాయి. ఈ కూటమి అంతా అట్లనే ఉన్నది. ఒక్కటన్నా అరే రూపాయి ఇస్తే మళ్ళీ రూపాయి పెట్టెల పెట్టి తీసుకొస్తారు అన్నట్టున్నాయా మొఖాలు? రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి చెప్పిండు అన్ని దొంగ మొఖాలేనట. ఏం చేద్దాం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పాలన తీరుపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలపైన ప్రతాపం చూపించడం తప్ప అభివృద్ధి చేయడం లేదని తేలిపోయింది అంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లేకపోవడం, ఇక పాలనపై పట్టు సాధించకపోవడంతో ఇప్పటికీ పాలన గాడిలో పెట్టలేక అప్పు పుట్టడం లేదని కూడా తన
మొహం చూస్తే ఎవరు ఇవ్వడం లేదని ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారని కూడా చెప్పడం పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. అంతా చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి మొత్తానికి దిగిపో అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాని ఇలా రాష్ట్రం పరువు తీయొద్దని అంటున్నటువంటి అంశం. ఇకపోతే రాష్ట్ర సీఎం రేవంత్ వ్యవహారం పైన జనంలో అసహనం మొత్తానికి పెరుగుతోంది. ఇంటికి పెద్దల ముందుకు నడిపించాల్సినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేస్తున్నాడన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నర దాటినా కనీసం ప్రభుత్వం పైన పట్టు సాధించలేకపోతున్నాడని కూడా జనం చెబుతున్నారు. దీనికి తోడు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వాన్ని కూడా నడపడం ఇబ్బందిగా ఉందని, తన మొహం చూసి ఎవరు అప్పు కూడా ఇవ్వడం లేదని దొంగల్లా చూస్తున్నారని చెప్పడంతో ప్రజల అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పాలన చేయడం చేతకాకపోతే దిగిపో అన్న డిమాండ్ వినిపిస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్ బీజేపీల నుంచి కూడా రేవంత్ రాజీనామా చేయాలని చెబుతున్నారు. ఈ కథలన్నీ చెప్పి ఈ మాటలని చెప్పి పుసుకున్న రేవంత్ రెడ్డి నిజంగానే రాజీనామా చేసిపోతారు. అయింది మరి ఈయన చూస్తే అట్లే అనిపిస్తుంది. ఎవడో నన్ను వీకేసేది నేనే రాజీనామా చేస్తా అనేటట్టున్నది. రాష్ట్రాన్ని మొత్తం చంద్రమందర చేసి చిట్ట చివరికి రాజీనామా చేసిపోయేటట్టున్నాడు ఈయన. ఇజ్జత్ మొత్తం పోయింది. ఇంకేమైనా ఉందనుకుంటారా? మొత్తం పోయింది. ఉన్నది లేదంతా మొత్తం పోయింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చాంశనీయంగా మారాయి. ఓవైపు ప్రతిపక్షాలు, మరోవైపు ప్రజల ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నాయి అంటూ సొంత పార్టీలోనూ ఈ మాటలు మొత్తానికి కుంపటిగా మారాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తనను దొంగల్లా చూస్తున్నారని చెప్పడంతో పార్టీ ఇజ్జత్ పోయిందని కూడా సీనియర్లు గుస్సు అవుతున్నట్లు కూడా తెలుస్తోంది మొత్తానికి. ఇకపోతే ఆయన మాటల్లో అంతరార్థం ఏంటని కూడా చర్చించుకుంటున్నారు. పార్టీని ఎలా ముందుకు మొత్తానికి బజారున ఇలా ఎందుకు బజారున పడేస్తున్నారని కూడా, దీని వెనక మరేమైనా కారణం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇంకేం కారణం? రేవంత్ రెడ్డి రాజీనామా చేసిపోతాడు, పోయేటోడు పొగబెట్టిపోతాడు అన్నట్టు. ఇంకా దీనిలో పెద్ద సందేహమే లేదు. ఏం జరుగుతుందంటే జరిగేది అదే. రేవంత్ రెడ్డి తెలుసు ఖచ్చితంగా రాజీనామా చేయడానికి ఆయన రెడీగా ఉన్నట్టున్నాడు. ఇజ్జత్ మొత్తం పోయింది. ఇంకా కాంగ్రెస్ని ఎవడు నమ్మడు. సీఎం ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు? ఆ హోదాలో ఉండి ఇట్లా మాట్లాడొచ్చునా? అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి? అప్పు అనడంలో తప్పు లేదా? తప్పు లేదు, కానీ దొంగ లెక్క చూస్తున్నారని ఎట్లా అంటాడు? ఆ మాటల అర్థం పాలన చేత కాదన్నట్టే కదా. ప్రజల్లో కూడా పలచన అవుతున్నాం. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కష్టం. రేవంత్ పైన కాంగ్రెస్ సీనియర్లు మొత్తానికి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్లు, మంత్రులు ఎవరు అసంతృప్తి చేసినా ఆయన చెప్పిన మాట ఒక్కటే, దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయేటో లెక్క చూస్తూ ఉన్నారంట. ఈ మాట చాలా గమ్మత్తైనటువంటి మాట. దేశ చరిత్రలోనే రేవంత్ అసమర్థుడంట. సర్కారు నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా అని అడుగుతుండు కేటీఆర్. దివాలా కోరు మాటలే రాష్ట్రానికి శాపం. దొంగను దొంగలాగే చూస్తారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ ముందే చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమైంది. తెలంగాణ ఆస్తులు తగ్గట్టే తెలంగాణ ఆస్తులు తగ్గుడెట్లా, అనుముల ఆస్తులు పెరుగుడెట్లా? పరిపాలన చేతకాకపోతే తప్పుకో. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. తెలంగాణ భవన్లో మీడియాతో మొత్తానికి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. కాకపోతే కాంగ్రెస్ దుకాణం బంద్. రేవంత్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ దుకాణం రాష్ట్రంలో బంద్ అయిపోతుందట. బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సీఎం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఉద్యోగులకు అధైర్యం నింపేలా వ్యాఖ్యలు. రాష్ట్రం దివాలా తీసిందంటూ కూడా మాట్లాడిండు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది. సీఎంగా రేవంత్ అనర్హుడు. రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చిండు. చేతకాకపోతే రాజీనామా చేయి, దివాలా కోరు. మొత్తం ఇదే. రేవంత్ రెడ్డి మీదనే విరుసుకపడ్డారు అందరూ. జనానికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయవు. ఈటల రాజేందర్ అదే పాట, జగదీష్ రెడ్డి అదే పాట, బండి సంజయ్ అదే పాట, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదే పాట. స్కెచ్ మొత్తం మీద అందరు రేవంత్ రెడ్డిని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నారు. నువ్వు రాజీనామా చేయి, నీతోని పని కాదు. శ్రీధర్ బాబు ఒక్కటి హెలికాప్టర్ వాడితే తప్పేంటని ఆయన ఒకటి మాట్లాడతాను. తప్పే లేదంట హెలికాప్టర్ వాడితే. ఆయన ఒకటి హెలికాప్టర్ తిరిగి వస్తాడు చేసే పట్టట. శ్రీధర్ బాబు కూడా హెలికాప్టర్ ఇస్తే తిరిగి వస్తాడు. కాడి పారేసిన రేవంత్ పాలన చేత కాకుంటే దిగిపో. నీ అబద్ధాలతోని
నీ మభ్యపెట్టే మాటలతోని జనాలను ఎన్ని రోజులు ఇంకా ముసుగులో తెంపుతా ఉంటావు రేవంత్ రెడ్డి. ఉద్యోగుల సమస్యలపైన త్రిసభ్య కమిటీ కేటగిరీ 2లో హైదరాబాద్ మొత్తానికి నగరంలో 4 చోట్ల నేడు మాక్ సెక్యూరిటీ డ్రిల్ అంట. మొత్తానికి 4 రైతులు ఆత్మహత్య, ఇప్పటికీ రాలిన మట్టి పూలు. మొత్తానికి 492 మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి అంశం. ఇక మరో 4 కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది వచ్చేసి దిగుబడులు రాక అప్పులు మోయలేక తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం. సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి విషాదం. ఇక వెదిరే శ్రీరామ్తో సీఎం రేవంత్ భేటీ. ఎందుకు వెదిరే శ్రీరామ్తో సీఎం రేవంత్ భేటీ అట? కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇక మంతనాలు. పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. ఇక ఎన్డీఎస్ఏ ఆ నివేదిక పైన ఇక చర్చించినట్టు కూడా సమాచారం. ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా అనుమతించలే. ఇక భేటీ అంతర్యంపై ఇక ఇరిగేషన్ శాఖలో తీవ్రమైనటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉందంట. ఇక ఓఎంసీ కేసులో సబితా నిర్దోషి. మొత్తానికి క్లీన్ చిట్ ఇక ఇచ్చినటువంటి నాంపల్లి సిబిఐ కోర్టు 15 ఏళ్ల విచారణ అనంతరం తీర్పు. నాడు మొత్తానికి కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కనున్నటువంటి సబిత. ఇక వెన్నంటి నిలిచిన ప్రజలు ధన్యవాదాలు తెలిపినటువంటి మాజీ మంత్రి. జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారట. ఇకపోతే ఆగ్రోస్ 10% కమిషన్. రాజీనామా నేత. మొత్తానికి ఓ రాజకీయ నేత వసూళ్ల దందా. ఇక ముడితేనే బిల్లులు క్లియర్. ఆగ్రోస్ 10% కమిషన్. మొత్తానికి బహిరంగంగానే కాంట్రాక్టర్లకు బెదిరింపులు. లబోదిబం అంటున్న సరఫరాదారులు. ఇక రైతులకు శాపంగా మారిన కమిషన్ దందా. ధాన్యం కొనుగోలు పరికరాల సరఫరాలో ఆలస్యం. తన వాళ్లకు టెండర్ ఇప్పించేందుకు రంగం సిద్ధం. అందులో భాగంగానే 3 సార్లు టెండర్లు కూడా రద్దు. ఇక సదరు నేత తీరుపైన కూడా వ్యవసాయ శాఖలో చర్చ కొనసాగుతూ ఉందంట. ఆంధ్ర సాములోరా బాసర అమ్మవార. ఇక పుష్కర ఘాట్ చేసి కట్టినటువంటి విద్యార్థి మీద కనబడతలే. ఇక గాలి జనార్దన్ రెడ్డికి మొత్తానికి 7 ఏళ్ల జైలు శిక్ష. ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు.